శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నూతన ఉపాధి హామీ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామీణ భారత అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని సవరించి మరింత పారదర్శకతతో వీబీజీ రామ్జీ 2025 చట్టాన్ని తీసుకురావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వికసిత్ భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ నూతన చట్టం మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధిలో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ 2006 చట్టాన్ని మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని 2025లో మళ్ళీ సవరణ చేస్తూ వీబీజీ రామ్జీగా పేరు మార్చి 2006లో చట్టంలో రూపొందించబడినటువంటి ఉన్న లోపాలని, ఇబ్బందుల్ని అధిగమించే విధంగా ఇప్పుడు 2025 చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం చేయడానికి కూడా ఒక ముఖ్య కారణం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన 140 కోట్ల మంది భారతీయులకు ఇచ్చినటువంటి లక్ష్యం పేరు వికసిత్ భారత్. 2047 నాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండాలని. స్వతంత్రం వచ్చింది 1947 అయితే 2047 100 సంవత్సరాల నాటికైనా మనం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి, ప్రపంచ దేశాలందరికైనా నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవాలి, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్ళాలి. అందులో భాగమే మన ఎంజీఎన్ఆర్జీఎస్ పేరు మార్పు కానీ, చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగులు కానీ, లోపాలను కానీ సరిదిద్దే విధంగా చేసి ఈ నూతన చట్టం 2025 వీబీజీ రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని చేయడం జరిగింది. దీనివల్ల మనకి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ముఖ్యంగా మన భారతదేశంలో ఈ రోజుకి కూడా సుమారు 60% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. దానివల్ల మనకి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం ఇటువంటి రంగాల్లో మనకి కార్మికులకి పని లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో మన ఎంజీఎన్ఆర్ఎస్ ఇటువంటి మనకు ఉపాధి వేతన పనులు ఇవ్వడం కానీ, కాకపోతే ఈ ఉపాధి హామీ పథకాలు